Hi, hello, namaste. This is Money. Welcome back to my channel. It's me, Money. హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చెప్పేది ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ గురించి. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ యాక్చువల్లీ. నా యూట్యూబ్ ఛానల్ గురించి నా స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పటిదాకా ఏముందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. స్టార్టింగ్ అయితే నేను 2019 అయితే ఛానల్ ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే 2025 అంటే అప్రాక్స్ 5 years అవుతుందన్నమాట. అప్పుడు నుంచి చూసుకుంటే నేను డిఫరెంట్ కంటెంట్స్ చేశాను అనమాట. ఇప్పుడు ఒకే కంటెంట్ ఫాలో అవ్వాలని చెప్పి ఆల్రెడీ 1 year బ్యాక్ నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. సో అందుకే నేను ఇప్పటి నుంచి అంటే ఒక కొత్త కంటెంట్ ఎంచుకుని వీడియోస్ చేయాలని నేను ముందుకు వచ్చాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక ఫైనల్గా మన ఛానల్లోకి వెళ్ళిపోతే చూసుకుంటాడంటే మన ఛానల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఒక 5 days అదే లాస్ట్ 1 week నుంచి నేను కొన్ని షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట. షార్ట్స్ మంచి రెస్పాన్స్ వస్తున్నాయి అనమాట. 5K 2K 2.K 5 సంథింగ్ ఎంతో ఒక మంచి వ్యూస్ అయితే వస్తుంది అనమాట. మంచి రెస్పాన్స్. బట్ అలాగే చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు, కొంచెం ఫుల్ వీడియో చేయండి అనే బాగుంటుంది షార్ట్స్ అని అంటున్నారు. వాళ్ళ కోసం అనేది నేను బ్లాగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోస్ చేయడానికి నేను ఎలా స్ట్రగుల్ అవుతున్నాను, ఏవేవి కాస్ట్యూమ్స్ ఏవేవి నేను యూజ్ చేస్తున్నాను అవన్నీ గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. ప్రతిదీ ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను యూజ్ చేసే కెమెరా ఏంటి, లైట్స్ ఏంటి, నా కాస్ట్యూమ్స్ ఏంటి, ఎంత కాస్ట్, అలాగే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పర్టికులర్ మొత్తం డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది అనమాట 1 year బ్యాక్. ఇప్పుడు కొంత సమ్ రెవెన్యూ వస్తుంది, బట్ చాలా తక్కువ వస్తుంది షార్ట్స్ కాబట్టి. తెలుసు యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియోస్ పెడితే దాని తగ్గట్టు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అంటున్నారు అనమాట, 2019 నుంచి ఛానల్ చేస్తూ ఇప్పుడు 2025 అయింది, ఇప్పుడు దాకా ఎటువంటి సక్సెస్ లేదు ఇది లేదు అంటే కంటెంట్ మెయిన్ అనమాట. మనం ఏదంటే ఒకటే కంటెంట్ మీద బేస్డ్గా వీడియోస్ చేస్తే దాని తగ్గట్టు అనేది దీనికి మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట. నేను 2019 నుంచి చాలా డిఫరెంట్ కంటెంట్ మార్చి చేశాను అనమాట. దానివల్ల నాకు ఇప్పుడు వరకు నా ఛానల్కి ఎటువంటి అంటే మానిటైజేషన్ అయితే అయిపోయింది, బట్ ఎటువంటి రెవెన్యూ అయితే ఎటువంటి రాలేదనమాట. ఇకపై అంటే ఒకటే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. దాని తగ్గట్టు ఇక లాస్ట్ చూసుకుంటే షార్ట్స్ అదే కంటెంట్లో ఫాలో అవుతాను అనమాట. కాలేజ్ స్టూడెంట్ కంటెంట్లో స్కూల్ డేస్లో ఎలా ఉండేది మొత్తం అనేది ఇది షార్ట్స్ పెట్టి ఇంక మిగతావన్నీ నేను దానికి చేయడానికి అలా బ్లాగ్ అయితే చేస్తాను అనమాట. దాని తగ్గట్టు ఉంటుంది అనమాట. సో అందుకే అనమాట అలాగా ఇకపై కంటెంట్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. దానికోసం మీ సపోర్ట్ అయితే చాలా కావాలన్నమాట. ప్రతి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి కంప్లీట్గా, చాలా బాగుంటుంది. ఇకపై ముందు వచ్చే వీడియోస్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకా మొత్తం ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా గురించి, మైక్ ఏంటి, ప్రతి లైట్స్ అని చాలా మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో అయితే జస్ట్ నేను పరిచయం చేయడానికి, అంటే ఇది మా ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇంతకుముందు బ్లాగ్ చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు ట్రావెలింగ్ వీడియోస్ కొన్ని చేశాను, కానీ దాంట్లో నాకు చాలా కంఫర్ట్గా అనిపించలేదు. నాకు అంటే సెట్ అవ్వలేదు అనమాట ట్రావెలింగ్కి అంతా. యాక్చువల్లీ బేసికల్లీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, బట్ ప్రజెంట్ ఉన్న దీంట్లో అయితే సిచ్యువేషన్లో అయితే నేను ట్రావెలింగ్ చేయడం కొద్దిగా కష్టం. అందుకే ఈ విధంగా ఈ కంటెంట్ చేస్తూ నేను కొంచెం మీ సోషల్ మీడియాలో పరిచయం అవ్వాలని చెప్పి ఈ కంటెంట్ అయితే ఎంచుకున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.